భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తలపెట్టిన 24 గంటల ఉపవాస దీక్షను ఇందిరా పార్కులో నిర్వహించడం జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నపత్రాల లీక్లకు అడ్డంగా మారిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయకుండా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పరీక్ష నిర్వహణ ఎంతవరకు సబబని లక్షలాది నిరుద్యోగ యువత ఆశలను నమ్మి చేసిన కేసీఆర్ సర్కార్ తీరును నిలదీస్తూ చేపట్టినటువంటి ఉపవాస దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శాంతియుతంగా ఉపవాస దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వచ్చి భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చర్లపల్లి సుఖేందర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబార్ ప్రభాకర్, కోరుట్ల నియోజకవర్గ నాయకురాలు జేఎన్ సునీత, కోరుట్ల నియోజకవర్గ నాయకుల ఆకుల లింగారెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ గంటుక సదాశివ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరిబాబు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికెల నవీన్ మరియు బీజేపీఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు। లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది। ఇవాళ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ బుద్ధి కూడా నిరుద్యోగికి దాదాపు 1,70,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి చెల్లిస్తారని చెప్పి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీని ఇవాళ మర్చిపోయి ఇవాళ నిరంకుశ పాలన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నిన్న 24 గంటల అమర నిరాహార దీక్షకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తే ఈ యొక్క పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే అమర నిరాహార దీక్ష ఉందో భగ్నం చేసినటువంటి సంఘటన అయితే చూస్తూ ఉన్నామో దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఈ రాష్ట్రం లోపల బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఉందో తక్షణమే అమలు పరచాలి। అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాడని చెప్పి మాటలు చెప్పి ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల ఓటు తట్టుకొని ఇవాళ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఏదైతే అక్రమంగా ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నదో ఆ యొక్క సీటును కూర్చున్నటువంటి అర్హతను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఇదే నిరుద్యోగులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 3,016 నిరుద్యోగ బుద్ధితో పాటు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం।